హాయ్ వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. మీరు కూడా నాలాగా రోజు జాగింగ్ చేస్తారా? నేనైతే 1 hour చేస్తాను. మీరు అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ చెయ్యాలండి. జాగింగ్ వాకింగ్ అన్నవి కంపల్సరీగా ఉండాలి. కాస్త చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే హెల్త్ ఇంపార్టెంట్ కదా. మరి జాగింగ్ చేసి వచ్చాం, తర్వాత ఆఫీస్కి వెళ్ళాలి, మధ్యలో కొంచెమే టైం ఉంటుంది. సో అంత కొంచెం టైంలో టేస్టీగా హెల్దీగా బ్రేక్ఫాస్ట్ ఎలా చేయాలో నేను చెప్తాను. మరి ఈ రోజు మన స్పెషల్ స్ప్రౌట్ మూంగ్ దాల్ దోశ. మరి ఈ రోజు మనం మూంగ్ దాల్ దోశ ప్రిపేర్ చేసుకుందాం. మూంగ్ దాల్ దోశ అదేనండి, పెసరట్టు. మరి ఈ పెసరట్టు మనకి ఎప్పటి నుంచో పాతకాలం నుంచో వస్తుంది. ఇప్పుడు దాన్ని ఇంకా న్యూట్రిషియస్ గా చేసి చాలా పెసరట్టులో కూడా వెరైటీ వచ్చేసాయి. ఇవాళ మన టేస్టియస్ట్ ఫుడ్ పెసరట్టు చేస్తాను. మరి ఇందులో అయితే చాలా పోషక విలువలు ఉన్నాయి. పెసరట్టు అంటే తెలుసు కదా, అసలు నార్మల్ గా పెసరట్టు కాకుండా మనం మొలకెత్తిన పెసలు ఇవన్నీ కూడా చాలా హెల్దీ అన్నమాట. మరి ఇంత హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఎలా తయారు చేయాలి ఇప్పుడు నేను చేసి చూపిస్తా. ఓకే, నేను మీకు చెప్పా కదా ముందుగానే స్ప్రౌట్స్ కావాలన్నమాట. ఇలా మొలకెత్తిన పెసలు అంటే చిన్న మొలక కూడా ఎత్తిన ఉంటాయి, కాకపోతే ఇంత మొలక వస్తే చాలా హెల్దీ అన్నమాట. మన హెల్త్ కి చాలా మంచిది. అండ్ ఈ స్ప్రౌట్స్ వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే స్ప్రౌట్స్ ఎక్కువ నానబెట్టకూడదు. ఎందుకంటే స్ప్రౌట్స్ కి కొంచెం ఫంగస్ అలాంటివి అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి మీరు స్ప్రౌట్స్ తినేటప్పుడు కానీ వాడేటప్పుడు కానీ చాలా జాగ్రత్త మెయింటైన్ చేయాలన్నమాట. హైజీనిక్ గా ఉండాలన్నమాట. అలాగే స్ప్రౌట్స్ ని మనం ఇలా యూజ్ చేయడమే బెటర్. మళ్ళీ స్ప్రౌట్స్ చేసుకున్న తర్వాత దాన్ని ఫ్రై చేయడం, ఆయిల్ వేయడం ఇవంతా చేస్తే ఇంకా స్ప్రౌట్స్ చేసుకొని యూజ్ లేదనమాట. సో స్ప్రౌట్స్ తీసుకోవాలి మనం. ఆ తర్వాత క్యారెట్ ని కొంచెం తురుముకోవాలి. నార్మల్గా అయితే చిన్నపిల్లలు క్యారెట్ ఇలా ఇచ్చి తినమంటే అస్సలు తినరు. పెద్దవాళ్ళకి కొంచెం అలవాటు అయిపోతుంది, కానీ చిన్నపిల్లలు తినరు. సో మనం ఈ దోశలో వీటిలో యూజ్ చేస్తే, క్యారెట్ తెలుసు కదా మీకు, కంటికి చాలా మంచిది. కంటికనే కాదు, అండ్ బ్లడ్ లెవెల్స్ పెంచుతుంది. చాలా ఉన్నాయి క్యారెట్తో యూజెస్. సో పెద్దవాళ్ళందరికీ తెలిసిందే. మరి చిన్నపిల్లలు తిన్నప్పుడు ఏం చేయాలి, ఇలా చేసుకొని చక్కగా దోశలో యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో మనకి ఎంత కావాలో అంత క్యారెట్ని తురుముకోవాలి. ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఎక్కువ చేసుకోవచ్చు, లేదా తక్కువైనా పర్లేదు. ఓకే, క్యారెట్ అయితే తురుముకున్నాం. నేను చెప్పా కదా ఎంత కావాల్సిన తీసుకుంటే సరిపోతుంది. అండ్ క్యారెట్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఓకే, స్టవ్ ఆన్ చేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో మనం టాసింగ్ చేసుకోవాలన్నమాట. ఆయిల్ ఎక్కువ కాదు, ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్. ఓకే, కొంచెం జీరా, మిర్చి ఇలా సన్నగా తరిగితే మనకి కారం ఎక్కువ ఉండదు అనమాట. అండ్ ఫ్రై కూడా బాగా అవుతాయి, కాబట్టి మిర్చితో కలిపి మనం తినేయచ్చు. అండ్ నెక్స్ట్ అల్లం కూడా ఇలా చిన్నగా తురుముకోవాలి. అప్పుడు పెద్ద పెద్ద ముక్కలు వస్తే కొంచెం పడేస్తాము, ఆ టేస్ట్ మనకి నచ్చదు. కాబట్టి చిన్నగా తురుముకుంటే ఫ్రై అయ్యి చాలా బాగుంటుంది. నెక్స్ట్ కొబ్బరి తురుము. ఇది కూడా మీ టేస్ట్కి తగ్గట్టు ఎంత కావాలంటే అంత వాడచ్చు. ఓకే, కొబ్బరి కొంచెం లైట్గా ఫ్రై అయ్యే వరకు, ఆ పచ్చివాసన ఏదైతే ఉందో అది పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇందులో మనం వాడే ప్రతి ఒక్కటి కూడా చాలా పోషక విలువలు ఉంటాయి. ఇందులో కొబ్బరి అయినా, అల్లం, జీరా ఇవన్నీ కూడా రెగ్యులర్గా పిల్లలకి ఇస్తే ఎవరు తింటారు చెప్పండి. సో ఇలాగ మనం ఏదో ఒక వెరైటీ ట్రై చేస్తుంటే రోజుకొకటి పిల్లలు కూడా హ్యాపీగా తింటారు. వాళ్ళ బ్రేక్ఫాస్ట్ కూడా చాలా హెల్దీగా ఉంటుంది. మరి రోజంతా యాక్టివ్గా ఉండాలంటే హెల్దీ బ్రేక్ఫాస్ట్ కావాలి కదా. లైట్ బ్రౌనిష్ వస్తుంది. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం కొత్తిమీర, మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు లైట్గా, అండ్ ఇంతకుముందు మనం తురి పెట్టుకున్న క్యారెట్ ఇవన్నీ కూడా వేసి ఇంకొకసారి ఫ్రై చేయాలి. లైట్గా ఫ్రై చేసుకోవాలి. సో నార్మల్గా ఇంకొక ఆలోచన ఏంటంటే, క్యారెట్ నార్మల్గా వేస్తే పిల్లలు తినరు. సో ఇలా తురుముకొని అందులో లైట్గా షుగర్, అంటే పచ్చివాసన పోయేంత వరకు కొంచెం నెయ్యిలో ఫ్రై చేసి షుగర్ వేసి ఇచ్చినా కూడా చాలా బాగుంటుంది. మార్నింగ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అది కూడా. సో ఇలాంటివేవో చిన్నవి ట్రై చేస్తూ ఉంటే పిల్లలు హ్యాపీగా తింటారు. వాళ్ళకి రోజుకి ఒక తిన్న ఫీలింగ్ వస్తుంది, ఎప్పుడు ఒకటే బ్రేక్ఫాస్ట్ కాకుండా.
ఇదైతే లైట్గా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం అంటే స్ప్రౌట్స్ నానబెట్టుకున్నాను కదా, దీన్ని మనం మిక్సీ చేసుకోవాలి. సో స్ప్రౌట్స్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే నేను చెప్పాను. ఎప్పుడు స్ప్రౌట్స్ తీసుకున్నా కూడా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయండి. ఇందులో స్ప్రౌట్స్ ఎక్కువగా మొలకెత్తిన పెసలైతేనే చాలా మంచిది హెల్త్కి. అంటే చిన్న చిన్నగా వస్తాయి, అప్పుడు తీయకుండా చూడండి ఇంత పెద్ద పెద్దగా ఉంటే మనకి హెల్త్కి చాలా మంచిది అనమాట. చాలా విటమిన్స్ కూడా ఉంటాయి ఇందులో. యాక్చువల్గా రాగా తినేవాళ్ళు చిన్న మొలకలు వస్తాయి కదా, అదైనా సరిపోతుంది రాగా తినేవాళ్ళు. కానీ దోశలు ప్రిఫర్ చేసుకునేటప్పుడు మాత్రం కొంచెం ఎక్కువ మొలకలు వస్తే చాలా బెటర్. వాటర్ పోసుకొని లైట్గా సాల్ట్ కూడా వేసుకోవాలి మనం ఆ టేస్ట్కి. దీన్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి. సో నేనైతే బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాను. దీన్ని మనం బౌల్లోకి తీసుకుందాం. ఓకే, బ్యాటర్ ప్రిపేర్ అయిపోయింది. దీంట్లో ఇప్పుడు మనం బియ్యపిండి యాడ్ చేసుకోవాలి. బియ్యపిండి ఎందుకంటే కొంచెం థిక్నెస్ రావడానికి, అలాగే దోశ క్రిస్పీగా రావడానికి అనమాట. దోశ క్రిస్పీగా ఉంటే ఎంత బాగుంటుంది కదా. సో జస్ట్ ఒక 2 స్పూన్స్ 3 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి మనం. చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు తెలిసిపోతుంది ఆ థిక్నెస్ మీకు ఎంత కావాలి, లేకపోతే దోశ పిండి ఎంత ఉంది. సో దాన్ని బట్టి మీరు బియ్య పిండి కలుపుకోవచ్చు. బ్యాటర్ రెడీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ అయితే పెసరట్టు వేసుకోవడానికి రెడీ అయిపోదాం. ఎస్, ఇప్పుడు లైట్గా ఆయిల్ వేసుకోవాలి మనం. ప్యాన్ పెట్టుకొని దోశ వేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకుంటే చాలా బెటర్. అండ్ నేను ఇందాక చెప్పాను కదా, రాగా తిన్న వాళ్ళైతే మోస్ట్లీ అందులో క్యారెట్ తురుము అన్నీ రాగా వేసేసుకోవచ్చు. ఓకే, దోశ వేసాం. ఇప్పుడు లైట్గా ఆయిల్ వేసుకోవాలి. దోశ వేసుకున్న తర్వాత ఆయిల్ వేస్తే మనకి తీసేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో లైట్గా ఆయిల్, ఎక్కువ కాకుండా లైట్గా వేసుకుందాం. ఓకే, ఇప్పుడు దీని మీద ఇంతకుముందు మనం కట్ చేసి అంటే తురుముకొని ఫ్రై చేసుకున్న క్యారెట్, కొబ్బరి తురుముని వేసుకుందాం. సో మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదా తక్కువ మన టేస్ట్కి తగ్గట్టు. చిన్నపిల్లలు నార్మల్గా వేస్తే తినరు కాబట్టి ఇది ఒక చిన్న ఐడియా. సో వేసుకున్నాం. సో ఇందులో అన్నీ కూడా చాలా హెల్దీ పోషక విలువలు ఉన్నాయన్నమాట. చిన్నపిల్లలు తినని వాళ్ళు దీంట్లో కంప్లీట్ ఫుడ్ అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కంప్లీట్ ఫుడ్ లభిస్తుంది. ఎస్, మన మూంగ్ దాల్ దోశ రెడీ అయిపోయింది. ఇంత టేస్టీ దోశ ఒక్కటి తింటే మనకి ఏం సరిపోతుంది చెప్పండి. నేను ఇంకోటి కూడా వేస్తున్నాను. వేసుకున్న తర్వాత ఇందాక చెప్పినట్టే కొంచెం ఆయిల్ వేసుకుందాం. సో మన ఆయిల్ కూడా ఈ ప్రాసెస్ మొత్తంలో అసలు ఎక్కడ ఎక్కువ యూజ్ చేయలేదు. జస్ట్ ఆ ఫ్రై చేసుకోవడానికి కొంచెం యూజ్ చేసాం. అండ్ ఇప్పుడు దోశకి ఈ క్యారెట్ తురుము, కొబ్బరి తురుము అలా వేసుకుందాం పైన. చిన్నపిల్లలకి కొంచెం ఎక్కువ వేసి పెడితే మంచిగా తింటారు. ఎస్, సో ప్రతి ఒక్కరి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటూ ఉంటారు కాబట్టి ఇది మూంగ్ దాల్ దోశ అన్నది బెస్ట్ అనమాట. అన్ని పోషక విలువలు లభిస్తాయి. అండ్ పెద్దవాళ్ళు అయితే నార్మల్గా పెసలు అవన్నీ తింటూ ఉంటారు కాబట్టి అందులో క్యారెట్ తురుము, కొబ్బరి తురుము ఇవన్నీ పచ్చిగా వేసుకొని తినేయచ్చు. నేను కూడా అప్పుడప్పుడు ఈవినింగ్ స్నాక్స్ కూడా తింటూ ఉంటాను అనమాట. స్ప్రౌట్స్లో పచ్చి కొబ్బరి, అలాగే క్యారెట్ ఇవన్నీ తురుముకొని తింటూ ఉంటాను. పెద్దవాళ్ళు అలా తినచ్చు, చిన్నపిల్లలకి ఇలా చేయొచ్చు. అండ్ ఈ దోశ చూస్తే ఎన్నైనా తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఎస్, మన సెకండ్ దోశ కూడా రెడీ అయిపోయింది. ఓకే, ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. వేడివేడిగా మూంగ్ దాల్ దోశ అయితే రెడీ అయిపోయింది. ఎస్, దీన్ని మనం
సర్వింగ్ ప్లేట్లో తీసుకున్నాం. అండ్ దీనికి కూడా నీట్గా చక్కగా క్యారెట్ అలాగే మనం కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకుందాం. దోశ తింటున్నప్పుడు మధ్య మధ్యలో క్యారెట్ తినచ్చు అనమాట. అండ్ ఇప్పుడైతే మూంగ్ దాల్ దోశ రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో మరొకసారి చూద్దాం. స్ప్రౌట్ మూంగ్ దాల్ దోశ కావాల్సిన పదార్థాలు: పెసర స్ప్రౌట్స్ పావు కేజీ, బియ్య పిండి 4 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 3, ఉప్పు తగినంత, నూనె 3 టీ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కొబ్బరి తురుము పావు కప్పు, క్యారెట్ 1, అల్లం ముక్కలు 2 టీ స్పూన్లు. స్ప్రౌట్ మూంగ్ దోశ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె, జీరా, పచ్చిమిర్చి, అల్లం, కొబ్బరి తురుము వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర, ఉప్పు, క్యారెట్ వేసుకొని మరికొంతసేపు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్ప్రౌట్స్, ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకొని దోశ బ్యాటర్ ని రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత దోశ పిండిలో బియ్య పిండి కూడా వేసుకొని కలుపుకోవాలి. చివరిగా పాన్ పై దోశ బ్యాటర్ ను దోశ వేసుకొని పైనుంచి నూనె, క్యారెట్ మిశ్రమాన్ని వేసుకొని దోశను కాల్చుకోవాలి. ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే స్ప్రౌట్ మూంగ్ దాల్ దోశ రెడీ. ఓకే, దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేయాలో చూసారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి నేను చెప్తా. బాగానే ఉంటుంది అనుకోండి. సో క్యారెట్ అన్నీ వేసాం కాబట్టి ఎస్, పర్ఫెక్ట్ దోశ అనమాట. స్ప్రౌట్ మూంగ్ దాల్ దోశ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, టేస్టీగా కూడా ఉంది. మరి ఉత్తి దోశ తింటే ఏం బాగుంటుంది చెప్పండి? దోశ అంటే ఆబ్వియస్గా చట్నీ కావాలి కదా. సో రెగ్యులర్ చట్నీ తింటే మళ్ళీ అందులో వెరైటీ ఏమని చెప్పండి. మరి దీనికి కాంబినేషన్గా నేను గార్లిక్ చట్నీ చూపిస్తాను. ఓకే, ఇప్పుడు మన టేస్టీ దోశలోకి గార్లిక్ చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ముందు ప్యాన్ పెట్టుకోవాలి అండ్ అన్ని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. గార్లిక్ అనేది ఇందులో చాలా మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. నార్మల్గా గార్లిక్ తినడానికి అసలు పెద్దవాళ్ళు కూడా అస్సలు తినరు గార్లిక్. మరి ఇలాంటి చట్నీ చేసుకుంటే టేస్టీగా తినచ్చు. అండ్ గార్లిక్ ఎంత మంచిదో అందరికీ తెలుసు కదా, హార్ట్కి మెయిన్గా చాలా మంచిది. సో గార్లిక్ వేసుకుందాం. ఈ గార్లిక్ చట్నీ అనేది మెయిన్గా మహారాష్ట్ర, పంజాబ్, గుజరాత్లో చాలా ఫేమస్ అనమాట. వాళ్ళు రెగ్యులర్గా ఫాలో అవుతుంటారు. అండ్ నెక్స్ట్ అల్లం, అండ్ నెక్స్ట్ పచ్చిమిర్చి. ఇది కూడా మీ స్పైసీనెస్కి తగ్గట్టు యూస్ చేసుకోవచ్చు. ఎక్కువ కావాలంటే ఎక్కువ, లైట్గా అనమాట. గార్లిక్ అనేది పచ్చివాసన చాలా ఎక్కువ వస్తుంటుంది కదా, సో నార్మల్గా తినలేరు. పచ్చివాసన పోయి లైట్ బ్రౌనిష్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండండి. గార్లిక్ ఫ్రై అవుతున్నప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది. ఓకే, ఆఫ్ చేసాం. ఇది ఇలా మిక్సీ చేయకూడదు, కొంచెం లైట్గా చల్లారిన తర్వాత, కంప్లీట్గా చల్లారిపోయినా ఆ తర్వాత మనం మిక్సీ చేసుకోవాలి దీన్ని. ఓకే, ఇది చల్లారిపోయింది కదా, దీన్ని ఇప్పుడు మనం మిక్సీ చేసుకుందాం. సో నార్మల్గా గార్లిక్ని మనం ప్రతి కర్రీలో వేస్తుంటాం, యూస్ చేస్తుంటాం. ప్రతి ఒక్కరు చేసే పని ఏంటి, పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నవాళ్ళ దాకా దాన్ని తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు. సో అలా చేసే ఛాన్స్ లేకుండా ఇలాంటి చట్నీస్ చేసి పెడితే తీసే ఛాన్స్ లేకుండా ఫుల్గా తినేస్తారు. అండ్ హెల్త్ కూడా చాలా మంచిది. ఇది కామన్ కోల్డ్ నుంచి కూడా, మన చిన్న కోల్డ్ నుంచి, ఫీవర్ నుంచి, హై బ్లడ్ ప్రెషర్, అలాగే ఎలాంటి డిసీజెస్ ఉన్నా, ఆస్తమా లాంటి పెద్ద పెద్ద డిసీజ్ని కూడా ఇది క్యూర్ చేయగలదు. దీన్ని మనం ఫుల్గా వేసుకుని దీంట్లో మనం లైట్గా కొత్తిమీర, అలాగే లైట్గా బ్లాక్ సాల్ట్ అండ్ జీరా పొడి, నెక్స్ట్ చాట్ మసాలా, ఇవన్నీ కూడా టేస్ట్ని ఇంకా ఎక్కువ చేస్తాయి అన్నమాట. ఓకే, దీన్ని ఇప్పుడు మనం చట్నీ చేసుకుందాం. ఓకే, ఇది ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఫస్ట్ అయితే మనం వాటర్ వేసుకోలేము కాబట్టి కొంచెం గట్టిగా ఉంటుంది. దీంట్లో కొంచెం వాటర్ వేసుకుందాం, లైట్గా వాటర్ వేసుకొని ఇంకొకసారి మిక్సీ చేసుకుందాం. ఇది రెడీ అయిపోయింది మనకి గార్లిక్ చట్నీ. ఇప్పుడు మనం దీనికి టాసింగ్ చేసుకోవాలన్నమాట. లైట్గా ఓన్లీ జీరాతో సరిపోతుంది. స్టవ్ ఆన్ చేసుకొని
పాన్ లో ఒక జస్ట్ 1 or 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అండ్ జీరా. మనం చట్నీ ఎంత ఉందో చూసుకొని దానికి తగ్గట్టు జీరా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు జీరాని మనం లైట్ బ్రౌనిష్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇది ఫ్రై అవుతూ ఉంటుంది. ఈ లోపల మనం గార్లిక్ చట్నీని ఒక బౌల్లోకి తీసుకున్నాం. వావ్, చూసారా అసలు చూడ్డానికి కూడా ఎంత బాగుందో గ్రీనిష్ గా. ఇందులో కొత్తిమీర ఫ్లేవర్ అండ్ గార్లిక్ ఫ్లేవర్ పర్టికులర్ గా తెలుస్తున్నాయి అన్నమాట. ఓకే, ఈ లోపల ఈ జీరా కూడా ఫ్రై అయిపోయింది. దీన్ని మనం ఆఫ్ చేసుకుందాం. ఆఫ్ చేసుకొని మనం రెగ్యులర్ చట్నీస్ కి పోపు వేసుకున్నట్టే, కాకపోతే అందులో మనం ఆవాలు అన్ని వేసుకుంటాం. దీంట్లోకి జస్ట్ ఒక జీరా సరిపోతుంది. చూసారా ఎంత కలర్ఫుల్ గా ఉందో. ఇది వేసుకున్న తర్వాత అయిపోయింది అనుకుంటున్నారా? లేదు, ఇంకొక చిన్న టాసింగ్ ఉంది. ఏంటి అంటే మనం నిమ్మకాయ. ఇదే మెయిన్ గా మనకి ఇంకా టేస్ట్ ని, ఆ ఫ్లేవర్ ని యాడ్ చేస్తుంది. సో టేస్ట్ కి తగ్గట్టు మన ఫ్లేవర్ ని యాడ్ చేసుకోవచ్చు. లైట్ గా మనం ఈ పిక్కలు ఏవైతే ఉంటాయి తీసి జస్ట్ మనకి కొంచెం పులుపు కావాలంటే పులుపు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, లేదా లైట్ గా యాడ్ చేస్తే సరిపోతుంది. మరి మన స్ప్రౌట్ మూంగ్ దాల్ దోశలోకి గార్లిక్ చట్నీ రెడీ అయిపోయింది. మరి మూంగ్ దాల్ దోశ దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. గార్లిక్ చట్నీ కావాల్సిన పదార్థాలు: వెల్లుల్లి ముక్కలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిర్చి 4, నిమ్మరసం 1 టీ స్పూన్, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, జీరా పౌడర్ 1/2 టీ స్పూన్, బ్లాక్ సాల్ట్ తగినంత, అల్లం 1 టీ స్పూన్, నూనె 2 టీ స్పూన్లు, జీరా 1 టీ స్పూన్. గార్లిక్ చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక పాన్ లో నూనె, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్ లో వేసుకొని కొత్తిమీర, బ్లాక్ సాల్ట్, జీరా పొడి, చాట్ మసాలా వేసుకొని పేస్ట్ లా చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె, జీలకర్ర వేసుకొని పోపు పెట్టుకోవాలి. గార్లిక్ చట్నీ పై వేసుకొని ఆ పైన నిమ్మరసం పిండుకొని సర్వ్ చేసుకుంటే గార్లిక్ చట్నీ రెడీ. దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేయాలో చూసారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసే టైం వచ్చింది. సో టేస్ట్ చేసుకుందాం. దోశలోకి నాకు ఎందుకో పర్ఫెక్ట్ కాంబినేషన్ అనిపిస్తున్నది. నేను చాలాసార్లు తిన్నాను, అయినా సరే మళ్ళీ ఒక్కసారి దోశ చట్నీ. ఎస్, సూపర్ అంటే పర్ఫెక్ట్ కాంబినేషన్ అంటే స్ప్రౌట్ మూంగ్ దాల్ దోశ అలాగే గార్లిక్ చట్నీ అన్నమాట. చాలా ఫెంటాస్టిక్ గా వచ్చింది. సో రెగ్యులర్ మీరు మెన్యూ కంటే ఇది ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ అన్నమాట. అండ్ చాలా ఈజీగా అయిపోతుంది, ఫాస్ట్ గా అయిపోతుంది. ఆఫీస్ కూడా మీరు వెళ్ళి ఈవినింగ్ వరకు ఉన్నా కూడా చాలా బాగా హెల్త్ గా ఉంటుంది అనమాట. సో మూంగ్ దాల్ దోశ ఎలా తయారు చేయాలో చూసారు కదా. ఇది ఇవాల్టి మన బ్రేక్ఫాస్ట్ షో. రేపు మరో వెరైటీతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బై బై.